ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆగస్ట్ 15th, అక్టోబర్ 16th, మార్చి 22, జనవరి 26th. ఫ్రెండ్స్, ఆన్సర్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి అక్టోబర్ 16th. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? అక్టోబర్ 16th. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, FAO యొక్క సరైన విస్తరణను గుర్తించండి. ఆప్షన్స్ వచ్చేసి ఫుడ్ అండ్ అథారిటీ ఆఫీసర్, రైతు మరియు వ్యవసాయ సంస్థ, ఆహార మరియు వ్యవసాయ సంస్థ, ఆహార ప్రత్యామ్నాయ కార్యాలయం. ఫ్రెండ్స్, రైట్ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. FAO యొక్క సరైన విస్తరణ ఏంటంటే ఆహార మరియు వ్యవసాయ సంస్థ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, రొట్టెను తయారు చేసే విధానం. ఆప్షన్స్ వచ్చేసి మరిగించటం, స్ట్రీమింగ్, కిణ్వ ప్రక్రియ, వేయించుట. ఫ్రెండ్స్, కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి కిణ్వ ప్రక్రియ ద్వారా రొట్టెను తయారు చేస్తారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, కూరగాయలతో వివిధ రకాలైన డిజైన్లను తయారు చేయడం మరియు అలంకరించడాన్ని ఏమంటారు? ఆప్షన్స్ వచ్చేసి వెజిటబుల్ కార్వింగ్, డబ్బాలలో నిల్వ చేయటం, ఎండబెట్టడం, చెక్కటం. ఫ్రెండ్స్, కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని ఆన్సర్ ఏంటంటే వెజిటబుల్ కార్వింగ్ అంటే ఏంటంటే కూరగాయలతో వివిధ రకాలైన డిజైన్లను తయారు చేయటం అలాగే అలంకరించడాన్ని వెజిటబుల్ కార్వింగ్ అని అంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఊరగాయల తయారీలో ఇది ఉపయోగించబడదు. ఆప్షన్స్ వచ్చేసి ఉప్పు, నూనె, నీరు, కారం పొడి. ఫ్రెండ్స్, కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఊరగాయల తయారీలో ఇది ఉపయోగించబడదంటే ఆన్సర్ వచ్చేసి నీరు అనేది ఉపయోగించరు. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, సహజ నిల్వల కారకాల యొక్క సరైన జతను గుర్తించండి. సహజ నిల్వల కారకాల యొక్క సరైన జతను గుర్తించండి. ఆప్షన్స్ వచ్చేసి నైట్రేట్ మరియు బెంజోయేట్స్, పసుపు పొడి మరియు ఉప్పు, లవణాలు మరియు సల్ఫేట్స్. ఆప్షన్ డి పసుపు మరియు నైట్రేట్లు. ఫ్రెండ్స్, కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి పసుపు పొడి మరియు ఉప్పు. పసుపు పొడి మరియు ఉప్పును మనము సహజ నిల్వల కారకాలుగా మనము వాడతాము. నెక్స్ట్, క్యారెట్లో మొక్కలోని ఏ భాగం తినదగినది? క్యారెట్లో మొక్కలోని ఏ భాగం తినదగినది? ఆప్షన్స్ వచ్చేసి వేరు, కాండం, ఆకు, పుష్పము. ఫ్రెండ్స్, కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి వేరు. క్యారెట్లో మనము తినేది ఏంటంటే క్యారెట్ అనేది వేరు. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, రకరకాల భారతీయ వంటకాలలో సుగంధ ద్రవ్యాలు ఉపయోగిస్తారు. అయితే ఈ సుగంధ ద్రవ్యాలను దేనికి ఉపయోగిస్తారని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి రుచి కోసము, రంగు కోసము, నిల్వ కోసము, పైవన్నీ అని ఇచ్చారు. ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఏంటంటే పైవన్నీ. సుగంధ ద్రవ్యాలను ఎందుకు ఉపయోగిస్తారంటే రుచి కోసము, రంగు కోసము, నిల్వ కోసము ఉపయోగిస్తారు. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్,
క్రింది వాటిలో ఏ ఆహార నిల్వకారి ఆరోగ్యానికి హానికరము? ఆప్షన్స్ వచ్చేసి బెంజోయేట్, ఉప్పు, షుగరు, తేనె. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి బెంజోయేట్. బెంజోయేట్ అనేది ఆహార నిల్వకారి. ఇది వచ్చేసి ఈ బెంజోయేట్ మన ఆరోగ్యానికి హానికరం అన్నమాట. నెక్స్ట్ 10th క్వశ్చన్. మన రాష్ట్ర వాతావరణ పరిస్థితులకు ఏ పంట అనుకూలంగా ఉంటుంది? ఆప్షన్స్ వచ్చేసి పైనాపిల్, గోధుమ, వరి, మొక్కజొన్న. ఆన్సర్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి వరి. వరి అనేది మన రాష్ట్ర వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్. తీర ప్రాంతాలలో చేపల సంరక్షణకు వాడే సాధారణ పద్ధతి. ఆప్షన్స్ వచ్చేసి పొగబెట్టడం, కిణ్వ ప్రక్రియ, మరిగించడం, ఆవిరి పట్టడం. ఫ్రెండ్స్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి పొగబెట్టడం. ఈ పొగబెట్టడం ద్వారా తీర ప్రాంతాల్లో చేపల సంరక్షణకు వాడుతూ ఉంటారనమాట, పొగబెట్టడం అనే పద్ధతిని. నెక్స్ట్ 12th క్వశ్చన్. క్రింది వాటిలో ఏది మంచి అలవాటు? ఆహారాన్ని వృధా చేయటం, పెద్ద మొత్తంలో వంట చేయటం, అదనపు ఆహారాన్ని విసిరివేయటం, నిరుపేదలకు ఆహారాన్ని అందించడం. ఫ్రెండ్స్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి నిరుపేదలకు ఆహారాన్ని అందించడం అనేది మంచి అలవాటు. నెక్స్ట్, తల్లి వేరు నుంచి ఉత్పన్నమయ్యే చిన్న వేర్లను ఏమంటారు? తల్లి వేరు నుంచి ఉత్పన్నమయ్యే చిన్న వేర్లను ఏమంటారు? ఆప్షన్స్ వచ్చేసి గొట్టపు వేర్లు, వాయుగత వేర్లు, పార్శ్వ వేర్లు, గుబురు వేర్లు. ఫ్రెండ్స్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు గనక ఈ క్వశ్చన్స్ అనేటివి నచ్చితే వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసి సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి లైవ్ టెస్ట్లు మనము ఇంకొన్ని కండక్ట్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి తప్పకుండా మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఆన్సర్ వచ్చేసి తల్లి వేరు నుంచి ఉత్పన్నమయ్యే చిన్న వేర్లను ఏమంటారంటే పార్శ్వ వేర్లు అని అంటారు. నెక్స్ట్ 14th క్వశ్చన్. సన్నని మరియు ఏకరీతి పరిమాణ వేర్లు ఏ వ్యవస్థలో కనిపిస్తాయి? ఆప్షన్స్ తల్లి వేరు వ్యవస్థ, గుబురు వేరు వ్యవస్థ, ఏ అండ్ బి, పైవేవి కావు. ఫ్రెండ్స్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి గుబురు వేరు వ్యవస్థ. సన్నని మరియు ఏకరీతి పరిమాణ వేర్లు అనేది ఏ వ్యవస్థలో ఉంటాయంటే గుబురు వేరు వ్యవస్థలో ఉంటాయి. నెక్స్ట్ 15th క్వశ్చన్. నీరు మరియు ఖనిజాలను గ్రహించడంలో సహాయపడే మొక్క యొక్క భాగం. ఆప్షన్స్ వేరు, కాండము, ఆకు, పుష్పము. ఫ్రెండ్స్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, వేరు అనేది నీరు మరియు ఖనిజాలను గ్రహించి మొక్కకు అందజేస్తుంది. నెక్స్ట్ 16th క్వశ్చన్. అదనపు విధులు నిర్వహించడానికి భూమికి పైన పెరిగే వేరును ఏమంటారు? అదనపు విధులు నిర్వహించడానికి భూమికి పైన పెరిగే వేరును ఏమంటారు? ఆప్షన్స్ వచ్చేసి నిల్వ వేర్లు, వాయుగత వేర్లు, తల్లి వేర్లు, గుబురు వేర్లు. ఫ్రెండ్స్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి వాయుగత వేర్లు. అదనపు విధులన్నిటి నిర్వహించడానికి భూమిపైన వేర్లు మనకు కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంటాయి కదా, వాటిని ఏమంటారంటే వాయుగత వేర్లు అని అంటారు. నెక్స్ట్ 17th క్వశ్చన్. పత్రరంధ్రము యొక్క ముఖ్యమైన పని. ఆప్షన్స్ వచ్చేసి రవాణా, బాష్పోత్సేకము, పునరుత్పత్తి, శోషణ. ఫ్రెండ్స్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
ఆన్సర్ వచ్చేసి బాష్పోత్సేకము. నెక్స్ట్ 18th క్వశ్చన్. వేరు వేరు రంగులలో ఉండే ఆకర్షణ పత్రాలు దేనిలోని భాగాలు? వేరువేరు రంగులలో ఉండే ఆకర్షణ పత్రాలు దేనిలోని భాగాలు? ఆప్షన్స్ వచ్చేసి వేర్లు, పుష్పము, ఆకులు, పండు. ఫ్రెండ్స్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి మనకు పుష్పము. పుష్పంలో ఉండే ఆకర్షణ పత్రాలు వేరువేరు రంగులో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఆకుపచ్చ ఆకులు ఏ ప్రక్రియ ద్వారా ఆహారాన్ని సిద్ధం చేస్తాయి? ఆప్షన్స్ వచ్చేసి శ్వాసక్రియ, పునరుత్పత్తి, కిరణజన్య సంయోగక్రియ, బాష్పోత్సేకము. ఫ్రెండ్స్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి కిరణజన్య సంయోగ క్రియ. ఈ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఈ ఆకుపచ్చ ఆకులు వచ్చేసి ఆహారాన్ని సిద్ధం చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏది పరాగ సంపర్కం కోసము కీటకాలను ఆకర్షిస్తుంది? ఆప్షన్స్ వచ్చేసి ఆకర్షణ పత్రాలు, మధ్య ఈనె, పత్ర వృంతము. ఫ్రెండ్స్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు కనుక ఇటువంటి బిట్స్ కావాలి అనుకుంటే మీరు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఆన్సర్ వచ్చేసి క్రింది వాటిలో ఏది పరాగ సంపర్కం కోసము కీటకాలను ఆకర్షిస్తుందంటే ఆకర్షణ పత్రాలు వచ్చేసి ఆకర్షిస్తూ ఉంటాయన్నమాట కీటకాలని. నెక్స్ట్ 21. ఏ మొక్కలు శ్వాసక్రియకు వాయుగత వేర్లు సహాయపడతాయి? ఆప్షన్స్ వచ్చేసి జల మొక్కలు, నెక్స్ట్ భూ సంబంధమైన మొక్కలు, మడ అడవులు, ఎడారి మొక్కలు. ఫ్రెండ్స్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి మడ అడవులు. మడ అడవుల్లో ఉండేటటువంటి మొక్కలకు వచ్చేసి శ్వాసక్రియ కోసం వాయుగత వేర్లు సహాయపడతాయి. నెక్స్ట్ 22. ఆకు యొక్క నిర్మాణంలో కాడ వంటి నిర్మాణం. ఆప్షన్స్ పత్రదళము, పత్ర వృంతము, పత్ర ఆధారము, ఈనెలు. ఫ్రెండ్స్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి పత్ర వృంతము. కాడ వంటి నిర్మాణాన్ని ఏమంటారు? పత్ర వృంతము. నెక్స్ట్. రాగులలో ఒక బీజదళం మాత్రమే ఉంది కనుక ఇది ఏ మొక్క అని అడుగుతున్నారు. అంటే ఏకదళ బీజ మొక్కలా లేకపోతే ద్విదళ బీజ మొక్కలా అని అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ వచ్చేసి రాగులలో ఒక బీజదళమే ఉంటుంది కాబట్టి వీటిని ఏమంటారంటే ఏకదళ బీజ మొక్కలు అని పిలుస్తారు. నెక్స్ట్ 24th క్వశ్చన్. సహజ పారిశుద్ధ కార్మికులను కనుగొనండి. ఆప్షన్స్ వచ్చేసి జింక, పాము, కాకి, కుక్క. ఫ్రెండ్స్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి కాకి. కాకిని సహజ పారిశుద్ధ కార్మికులు అంటారు. అలాగే రాబందును కూడా సహజ పారిశుద్ధ కార్మికులుగా పిలుస్తారు. నెక్స్ట్. ఏ జీవి కీటకాల ద్వారా నీటిలో ఉత్పత్తి అయ్యే అలలను గుర్తించగలదు? ఏ జీవి కీటకాల ద్వారా నీటిలో ఉత్పత్తి అయ్యే అలలను గుర్తించగలదు? ఆప్షన్స్ వచ్చేసి కప్పలు, తిమింగలాలు, పాండ్ స్కేటర్స్, చేపలు. ఫ్రెండ్స్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి పాండ్ స్కేటర్లు. ఈ పాండ్ స్కేటర్లు వచ్చేసి కీటకాలు నీటి మీద తిరుగుతూ ఉన్నప్పుడు అలల నీటి వస్తాయి కదా, వాటి ద్వారా గుర్తిస్తాయన్నమాట. నెక్స్ట్. ఆహారం కోసము మొక్కలపై మాత్రమే ఆధారపడే జంతువులను ఏమంటారు? ఆహారం కోసము మొక్కలపై మాత్రమే ఆధారపడే జంతువులను ఏమంటారు? ఆప్షన్స్ వచ్చేసి మాంసాహారులు, శాకాహారులు, ఉభయాహారులు, ఉత్పత్తిదారులు.
ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి శాకాహారులు. ఆహారం కోసం మొక్కలపై మాత్రమే ఆధారపడే జంతువులను ఏమంటారు? శాకాహారులని అంటారు. నెక్స్ట్, ఏ పక్షికి పొడవైన మరియు బలమైన ముక్కు ఉంటుంది? ఆప్షన్స్ వడ్రంగి పిట్ట, చిలుక, గ్రద్ద, కాకి. ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి వడ్రంగి పిట్ట. వడ్రంగి పిట్టకు వచ్చేసి పొడవైన అలాగే బలమైన ముక్కు ఉంటుంది. నెక్స్ట్, ఏ పక్షి మాంసాన్ని చీల్చడానికి పదునైన గోర్లు మరియు బలమైన ముక్కును ఉపయోగిస్తుంది? ఆప్షన్స్ వచ్చేసి వడ్రంగి పిట్ట, చిలుక, రాబందు, బాతు. ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రాబందు. నెక్స్ట్, తేనె కోసము చీమలు దేనిని పెంచుతాయి? తేనె కోసము చీమలు దేనిని పెంచుతాయి? ఆప్షన్స్ దోమలు, పురుగులు, అపిడ్స్, సాలెపురుగులు. ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసి అపిడ్స్. తేనె కోసము చీమలు వచ్చేసి అపిడ్స్ అనేటటువంటి వాటిని పెంచుతాయి. నెక్స్ట్, పర్యావరణ వ్యవస్థలో ఆహార గొలుసు ఎల్లప్పుడూ దేనితో మొదలవుతుంది? పర్యావరణ వ్యవస్థలో ఆహార గొలుసు ఎల్లప్పుడూ దేనితో మొదలవుతుంది? ఆప్షన్స్ వచ్చేసి ఉత్పత్తిదారులు, ప్రాథమిక వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, విచ్ఛిన్నకారులు. ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక ఈ క్వశ్చన్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు ఈ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. ఆన్సర్ వచ్చేసి ఉత్పత్తిదారులు. ఉత్పత్తిదారులతోనే ఈ ఆహారపు గొలుసు అనేది పర్యావరణ వ్యవస్థలో మొదలవుతుంది. ఫస్ట్ బిట్ వచ్చేసి మానవ శరీరానికి ఎన్ని లీటర్ల నీరు అవసరం? మానవ శరీరానికి ఎన్ని లీటర్ల నీరు అవసరం? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ 1 నుంచి 2 లీటర్లు, సెకండ్ ఆప్షన్ 2 నుంచి 3 లీటర్లు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 4 నుంచి 5 లీటర్లు, అలాగే ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 5 నుంచి 6 లీటర్లు. మానవ శరీరానికి ఎన్ని లీటర్ల నీరు అవసరం అవుతుందంటే 2 నుంచి 3 లీటర్ల నీరు అవసరం. నెక్స్ట్ సెకండ్ బిట్, నీటి ఘనపరిమాణం యొక్క ప్రమాణం. నీటి ఘనపరిమాణం యొక్క ప్రమాణం. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ మీటర్లు, సెకండ్ ఆప్షన్ సెంటీమీటర్లు, ఆప్షన్ సి లీటర్లు, ఆప్షన్ డి చదరపు మీటర్లు. నీటి ఘనపరిమాణాన్ని మనం ఎలా కొలుస్తామంటే లీటర్లలో కొలుస్తాము. ఆన్సర్ ఈస్ లీటర్లు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, మన శరీరంలోని నీటి బరువు ఎంత? మన శరీరంలోని నీటి బరువు ఎంత? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ 50%, ఆప్షన్ బి 60%, ఆప్షన్ సి 70%, ఆప్షన్ డి 80%. ఆన్సర్ వచ్చేసి 70%. మన శరీరంలో నీటి బరువు ఎంత ఉంటుందంటే 70% ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, భూమి యొక్క ఉపరితలం ఎంత నీటితో ఆక్రమించబడింది? భూమి యొక్క ఉపరితలం ఎంత నీటితో ఆక్రమించబడింది? ఆప్షన్స్ వచ్చేసి 3/4, ఆప్షన్ బి 1/2, ఆప్షన్ సి 5/6, ఆప్షన్ డి 4/5. ఆన్సర్ వచ్చేసి 3/4% మనకు భూమి ఉపరితలం మీద నీటితో ఆక్రమించబడింది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది నీటిని మంచుగా మారుస్తుంది? ఆప్షన్స్ వచ్చేసి ఘనీభవనము, అవపాతము, బాష్పీభవనము, బాష్పోత్సేకము. ఆన్సర్ వచ్చేసి నీటిని మంచుగా మారటాన్ని ఏమంటారంటే ఘనీభవనము అని అంటారు.
నీటిని మంచుగా మారటాన్ని ఏమంటాము? ఘనీభవనం అని అంటాము. నెక్స్ట్, ఏ కూరగాయలలో చాలా నీరు ఉంటుంది? ఏ కూరగాయలలో చాలా నీరు ఉంటుంది? కింద ఆప్షన్స్ వచ్చేసి బెండకాయ, దోసకాయ, వంకాయ, గుమ్మడికాయ. మనకు దోసకాయలు వచ్చేసి చాలా నీరు ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్, ఆకాశంలో మేఘాలు ఏర్పడే ప్రక్రియ. ఆకాశంలో మేఘాలు ఏర్పడే ప్రక్రియ. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ స్వేదనం, సెకండ్ ఆప్షన్ వచ్చేసి అవపాతం, ఆప్షన్ సి బాష్పీభవనం, ఆప్షన్ డి ఘనీభవనం. ఆకాశంలో మేఘాలు ఏర్పడే ప్రక్రియను ఏమంటాము? బాష్పీభవనం అని పిలుస్తాము. నెక్స్ట్, మీకు కనుక ఈ క్వశ్చన్స్ నచ్చి అలాగే మీకు ఈ వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోస్ని లైక్ చేయండి. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఉదయం వేళలో గడ్డి ఆకులపై నీటి చుక్కలకు కారణం. ఉదయం వేళలో గడ్డి ఆకులపై నీటి చుక్కలకు కారణం. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ సాంద్రీకరణం, ఆప్షన్ బి బాష్పీభవనం, ఆప్షన్ సి వర్షపాతం, ఆప్షన్ డి గ్లోబల్ వార్మింగ్. ఆన్సర్ వచ్చేసి సాంద్రీకరణము. ఉదయం వేళలో గడ్డి ఆకులపై నీటి చుక్కలకు కారణం ఏంటంటే సాంద్రీకరణము. నెక్స్ట్ 9th క్వశ్చన్. వర్షము, మంచు, స్ట్రీట్ లేదా ఆకాశం నుండి వడగళ్ళు పడే వాతావరణ పరిస్థితిని ఏమంటారు? ఆప్షన్స్ వచ్చేసి సాంద్రీకరణము, బాష్పీభవనము, బాష్పోత్సేకము, అవపాతము. క్వశ్చన్ ఒకసారి. వర్షం, మంచు, స్ట్రీట్ లేదా ఆకాశం నుండి వడగళ్ళు పడే వాతావరణ పరిస్థితిని ఏమంటారు? ఆన్సర్ ఈస్ అవపాతము. వడగళ్ళు పడే వాతావరణ పరిస్థితిని ఏమంటాము? అవపాతము అని పిలుస్తాము. నెక్స్ట్ 10th క్వశ్చన్. నీటి చక్రము క్రింది వేని మధ్య తిరుగుతుంది. నీటి చక్రం అనేది వేటి మధ్య తిరుగుతుందని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ భూమి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి మహాసముద్రాలు, ఆప్షన్ 3 వాతావరణము, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి ఆన్సర్ ఏంటంటే నీటి చక్రం వేటి మధ్య తిరుగుతుందంటే పైవన్నీ, భూమి, మహాసముద్రాలు, వాతావరణం అన్నిటి మీద ఆధారపడి ఉంటుందన్నమాట. నెక్స్ట్ 11th క్వశ్చన్. క్రింది వాటిలో ఏది నీటి చక్రానికి భంగం కలిగిస్తుంది? ఆప్షన్స్ అటవీ నిర్మూలన, కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్, పైవన్నీ. క్రింది వాటిలో ఏది నీటి చక్రానికి భంగం కలిగిస్తుందంటే ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. అటవీ నిర్మూలన, కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ వచ్చేసి నీటి చక్రానికి భంగం కలిగిస్తాయన్నమాట. నెక్స్ట్ 12th క్వశ్చన్. క్రింది వాటిలో కరువు పీడిత జిల్లా. ఆప్షన్స్ వచ్చేసి గుంటూరు, ఆప్షన్ బి కృష్ణా, ఆప్షన్ సి ప్రకాశం, ఆప్షన్ డి చిత్తూరు. ఆన్సర్ వచ్చేసి ప్రకాశం. కరువు పీడిత జిల్లా ఏంటంటే ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్లో ప్రకాశం. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. నెక్స్ట్ 13th క్వశ్చన్. క్రింది వాటిలో నీటి నిర్వహణ పద్ధతులు ఏవి? క్రింది వాటిలో నీటి నిర్వహణ పద్ధతులు ఏవి? ఆప్షన్స్ వచ్చేసి ఏ బిందు సేద్యం మరియు స్ప్రింక్లర్లు, ఆప్షన్ బి నీటి కాలుష్యం, ఆప్షన్ సి రసాయన ఎరువులు వాడటం, ఆప్షన్ డి బోరు బావులను తవ్వటం. ఆన్సర్ వచ్చేసి నీటి నిర్వహణ పద్ధతులు ఏంటంటే బిందు సేద్యము, స్ప్రింక్లర్లు వచ్చేసి నీటి నిర్వహణ పద్ధతులు. నెక్స్ట్ 14th క్వశ్చన్. ఇక్కడ వచ్చేసి మనకు జతపరచండి అని ఇచ్చారు. ఇక్కడ గ్రూప్ ఏ, గ్రూప్ బి ఇచ్చారు. ఫస్ట్ గ్రూప్ ఏ చూద్దాం. గ్రూప్ ఏలో ఏంటంటే ఘన రూపము, ద్రవ రూపము, వాయు రూపం, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు, అలాగే నవంబర్ నుంచి డిసెంబర్ వరకు అని ఇచ్చారు. ఇక్కడ మనం గ్రూప్ బిలో చూసుకుంటే నైరుతి ఋతుపవనాలు, మంచు, ఈశాన్య ఋతుపవనాలు, నీరు, నీటి ఆవరి అని ఇచ్చారు. వీటిని గ్రూప్ ఏ నుంచి గ్రూప్ బిలో జతపరచడం అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఘన రూపం.
ఘనరూపంలో ఏముంటుందంటే మనకు మంచు అనేది ఉంటుంది. నెక్స్ట్ ద్రవ రూపంలో ఉండేది ఏంటంటే నీరు, వాయు రూపంలో నీటి ఆవిరి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వచ్చేసి మనకు నైరుతి ఋతుపవనాలు అనేటివి వస్తాయి. నెక్స్ట్ నవంబర్ నుంచి డిసెంబర్ వరకు వచ్చేసి ఈశాన్య ఋతుపవనాలు అయితే మనకు ఉంటాయి. దీనికి ఆన్సర్ ఏంటంటే ఘనరూపం వచ్చేసి మంచు, ద్రవ రూపం వచ్చేసి నీరు, వాయు రూపం వచ్చేసి నీటి ఆవిరి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అయితే నైరుతి ఋతుపవనాలు ఉంటాయి. అలాగే నవంబర్ నుంచి డిసెంబర్ వరకు ఈశాన్య ఋతుపవనాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ 15th క్వశ్చన్. సముద్రపు నీటి స్వభావం. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఉప్పగా ఉంటుంది, ఆప్షన్ బి రుచి ఉండదు, ఆప్షన్ సి వాసన ఉండదు, ఆప్షన్ డి తీయగా ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి ఉప్పగా ఉంటుంది. సముద్రపు నీరు వచ్చేసి ఉప్పగా ఉంటుంది. నెక్స్ట్ 16th క్వశ్చన్. జలచక్రంలో భాగం కానిది. జలచక్రంలో భాగం కానిది అని అడుగుతున్నారు. క్వశ్చన్ వచ్చేసి మనము ఎగ్జామ్లో రాసేటప్పుడు అది కానిదని ఇస్తున్నారా లేదా అవునని ఇస్తున్నారా అనేది మనము కొంచెం క్లారిటీగా అయితే క్వశ్చన్ని చదవాల్సి ఉంటుంది. జలచక్రంలో భాగం కానిది అని అడుగుతున్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ బాష్పీభవనం, ఆప్షన్ బి సాంద్రీకరణం, ఆప్షన్ సి వర్షం, ఆప్షన్ డి స్వేదనం. ఆన్సర్ వచ్చేసి జలచక్రంలో భాగం కానిది ఏంటంటే స్వేదనం అనేది భాగం కాదు. నెక్స్ట్ 17th క్వశ్చన్. క్రింది వానిలో వాతావరణానికి నీటి ఆవిరిని చేర్చే ప్రక్రియను ఏమంటారు? వాతావరణానికి నీటి ఆవిరిని చేర్చే ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ వడగళ్ళు, ఆప్షన్ బి అవపాతం, ఆప్షన్ సి సాంద్రీకరణం, ఆప్షన్ డి బాష్పీభవనం. ఆన్సర్ వచ్చేసి సాంద్రీకరణము. వాతావరణానికి నీటి ఆవిరిని చేర్చేదాన్ని ఏమంటామంటే సాంద్రీకరణం అని అంటారు. నెక్స్ట్ 18th క్వశ్చన్. నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియను ఏమంటారు? నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియను వచ్చేసి బాష్పీభవనం అని పిలుస్తారు. నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియను ఏమంటారు? బాష్పీభవనము అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి 19th క్వశ్చన్. జలచక్రాన్ని డాష్ అని కూడా పిలుస్తారు. జలచక్రాన్ని ఏమంటారంటే జలచక్రాన్ని హైడ్రోలాజికల్ వలయం అని కూడా పిలుస్తారు. జలచక్రాన్ని హైడ్రోలాజికల్ వలయం అని పిలుస్తారు. నెక్స్ట్ 20th క్వశ్చన్. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల పాటు వర్షాలు పడకపోవటం ఆ ప్రాంతంలో డాష్కు దారితీస్తుందంటే కరువుకు దారితీస్తుంది. ఇవి వచ్చేసి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియను డాష్ అంటారు. నీరు వచ్చేసి నీటి ఆవిరిగా మారే ప్రక్రియను ఏమంటాము? బాష్పీభవనం అని పిలుస్తాము. నెక్స్ట్ 19th క్వశ్చన్. జలచక్రాన్ని డాష్ అని కూడా పిలుస్తారు. జలచక్రాన్ని వచ్చేసి హైడ్రోలాజికల్ వలయం అని పిలుస్తారు. జలచక్రాన్ని ఏమని పిలుస్తారు? హైడ్రోలాజికల్ వలయము అని పిలుస్తారు. నెక్స్ట్ 20th క్వశ్చన్. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల పాటు వర్షాలు పడకపోవటం ఆ ప్రాంతంలో డాష్కు దారితీస్తుంది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు వర్షాలు పడకపోవటం వల్ల ఆ ప్రాంతంలో డాష్కు దారితీస్తుందంటే ఆ ప్రాంతంలో కరువు అనేది ఏర్పడుతుంది. ఈ బిట్స్ వచ్చేసి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉండేటటువంటి బిట్స్. ఫస్ట్ వచ్చేసి నేను టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి బిట్స్ అన్నీ పాయింట్ టు పాయింట్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇవేంటంటే టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఉండేటటువంటి బిట్స్, వాటిని కూడా దీంట్లో అయితే యాడ్ చేయడం జరిగింది. మీకు గనక ఈ బిట్స్ నచ్చినట్లయితే తప్పకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్. అధిక వర్షాలు డాష్కి కారణమవుతాయి. అధిక వర్షాలు దేనికి కారణమవుతాయి?
వరదలకి కారణమవుతాయి. నెక్స్ట్ బిట్. ఒకటి కంటే ఎక్కువ పదార్థాలు కలిసి డాష్ను ఏర్పరుస్తాయి. ఒకటి కంటే ఎక్కువ పదార్థాలు కలిసి డాష్ని ఏర్పరుస్తాయంటే మిశ్రమంను ఏర్పరుస్తాయి. నెక్స్ట్, బియ్యం నుంచి రాళ్లను వేరు చేసే పద్ధతి. బియ్యం నుంచి రాళ్లను వేరు చేసే పద్ధతిని ఏమంటారంటే చేతితో వేరి వేయటం అని పిలుస్తారు. చేతితో వేరి వేయటం. నెక్స్ట్, ఏదైనా పదార్థము నేరుగా ఘన రూపం నుంచి వాయు రూపంలోనికి లేదా వాయు రూపం నుంచి ఘన రూపంలోకి మారే ప్రక్రియను ఏమంటారు? ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్? ఘన రూపంలో నుంచి వాయు రూపంలోకి, నెక్స్ట్ వచ్చేసి వాయు రూపం నుంచి ఘన రూపంలోకి మారే ప్రక్రియను వచ్చేసి ఉత్పతనము అని అంటారు. ఉత్పతనము అని పిలుస్తారు. నెక్స్ట్ 25th క్వశ్చన్. క్రింది వాటిలో తన ఆకారాన్ని మార్చుకోలేనిది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఘన పదార్థం, ఆప్షన్ బి ద్రవ పదార్థం, ఆప్షన్ సి వాయు పదార్థం, ఆప్షన్ డి పైవేవి కావు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు ఘన పదార్థం అనేది తన ఆకారాన్ని మార్చుకోలేదు. నెక్స్ట్ 26th క్వశ్చన్. ద్రవంలో కరిగిన పదార్థాలను వేరు చేయుటకు ఉపయోగించే పద్ధతి. ద్రవంలో కరిగిన పదార్థాలను వేరు చేయుటకు ఉపయోగించే పద్ధతి. ఆప్షన్ ఏ వచ్చేసి తేర్చడం, ఆప్షన్ బి క్రోమటోగ్రఫీ, ఆప్షన్ సి స్ఫటికీకరణం, ఆప్షన్ డి వడపోత. దీని యొక్క ఆన్సర్ ఏంటంటే స్ఫటికీకరణ. ద్రవంలో కరిగిన పదార్థాలను వేరు చేయటకు ఉపయోగించే పద్ధతి ఏంటంటే స్ఫటికీకరణ. నెక్స్ట్ 27th క్వశ్చన్. క్రోమటోగ్రఫీ వీటిని వేరు చేయడానికి వాడే పద్ధతి. క్రోమటోగ్రఫీ వీటిని వేరు చేయడానికి వాడే పద్ధతి. ఆప్షన్స్ వచ్చేసి నీటి నుంచి మట్టిని, రంగులను, ఆప్షన్ సి వచ్చేసి నీటి నుంచి మలినాలను, ఆప్షన్ డి వచ్చేసి ధాన్యం నుంచి ఊకను. క్రోమటోగ్రఫీ అంటే ఏంటంటే రంగులను వేరు చేసే పద్ధతిని క్రోమటోగ్రఫీ అని పిలుస్తారు. నెక్స్ట్ 28th బిట్. ఏ ప్రక్రియలో నీటి ఆవిరిని చల్లబరిచి నీరుగా మారుస్తాము? ఏ ప్రక్రియలో నీటి ఆవిరిని చల్లబరిచి నీరుగా మారుస్తాము? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ స్వేదనం, ఆప్షన్ బి వడపోత, ఆప్షన్ సి తూర్పార పట్టడం, ఆప్షన్ డి జల్లించడం. దీనికి ఆన్సర్ వచ్చేసి స్వేదనం. స్వేదనం అంటే ఏంటి? నీటి ఆవిరిని చల్లబరిచి నీరుగా మార్చడాన్ని స్వేదనం అని అంటారు. నెక్స్ట్, సముద్రం నుంచి ఉప్పును తయారు చేయు ప్రక్రియ. సముద్రం నుంచి ఉప్పును తయారు చేసే ప్రక్రియను ఏమంటారు అని ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ స్ఫటికీకరణ, ఆప్షన్ బి ఉత్పతనం, ఆప్షన్ సి స్వేదనం, ఆప్షన్ డి వడపోత. సముద్రం నుంచి ఉప్పును తయారు చేసే ప్రక్రియను ఏమంటాము? స్ఫటికీకరణ అంటాము. ఆన్సర్ స్ఫటికీకరణ. నెక్స్ట్, నీటిలోని సూక్ష్మ మలినాలను వేరు చేయడానికి వాడే పద్ధతి. నీటిలోని సూక్ష్మ మలినాలను వేరు చేయడానికి వాడే పద్ధతి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ వడపోత, ఆప్షన్ బి తరలించడం, ఆప్షన్ సి స్ఫటికీకరణం, ఆప్షన్ డి క్రోమటోగ్రఫీ. దీని ఆన్సర్ వచ్చేసి వడపోత. సూక్ష్మ మలినాలను వేరు చేయడానికి వాడే పద్ధతిని ఏమంటాము? వడపోత అని పిలుస్తాము. నెక్స్ట్, రైతులు ధాన్యం నుంచి తాలు వేరు చేసే ప్రక్రియ. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ వడపోత, ఆప్షన్ బి తూర్పార పట్టడం, ఆప్షన్ సి జల్లించడం, ఆప్షన్ డి ఆవిరి చేయటం. ఆన్సర్ వచ్చేసి తూర్పార పట్టడం. రైతులు ధాన్యం నుంచి తాలు వేరు చేయడాన్ని ఏమంటాము? తూర్పార పట్టడం అని అంటారు. నెక్స్ట్,
విశ్వద్రావిణి అని వీటిని పిలుస్తారు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆల్కహాల్, ఆప్షన్ బి నీరు, ఆప్షన్ సి పాలు, ఆప్షన్ డి కెరోసిన్. దీని యొక్క ఆన్సర్ ఏంటంటే విశ్వద్రావిణి అని దేన్ని పిలుస్తారు? నీటిని పిలుస్తారు. నెక్స్ట్, నీటి ఆవిరిని నీటిగా మార్చే ప్రక్రియను ఏమంటాము? సాంద్రీకరణ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి నీటి కొరతను నివారించే ఏకైక పద్ధతి ఏంటంటే నీటిని సంరక్షించుకోవటము. నీటి కొరతను నివారించే ఏకైక పద్ధతి ఏంటంటే నీటిని సంరక్షించుకోవటం. నెక్స్ట్, బాష్పీభవనం అంటే ఏంటంటే నీటి ఆవిరిగా మార్చే ప్రక్రియను వచ్చేసి బాష్పీభవనం అని అంటారు. వీడియో అయితే